హలో వాట్ ఈస్ అప్ అమిగోస్. ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దాం, కమ్యూనికేషన్ స్కిల్స్. ఒక సిటీలో మనం తిరిగేటప్పుడు, మనం బిహేవ్ చేసేటప్పుడు ఎలా మనల్ని మనం క్యారీ చేసుకోవాలి, ఎలాంటి బట్టలు మనం వేసుకోవాలి, అండ్ జనాలతో మనం ప్రాపర్గా ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఒక ప్రాపర్గా మనం ఎలా క్యారీ చేసుకోవాలి వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వాట్ డు వి డూ, వి షల్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు రజయ్, వెల్కమ్ టు ఏజుడ్. ఏజుడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో if you are a fun loving person, consider subscribing and subscription button pakkane unna ganta button kottandi so that whenever I upload you will be notified. We will get right in. ఫస్ట్ మనం కండక్ట్ చేసుకునేది ఇస్ అ వెరీ గుడ్ కాఫీ షాప్. కానీ ఏదైనా మంచి డేట్ కానీ మనం వెళ్ళేటప్పుడు మనం మాట్లాడుకుంటాం, మనం అండ్ ఆల్సో ఇంటరాక్ట్ అవుతుంటాం కాబట్టి జనాలతో మనకు ఒక ఐడియా ఉంటుంది మనం అక్కడ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, అండ్ దెన్ హౌ టు స్పీక్ ప్రాపర్గా. అది భాషతో ఒక సంబంధం కాదు, మనం ఎలా క్యారీ చేసుకుని మన కాన్ఫిడెన్స్ మీద ఉంటుంది. సో ఒక చిన్న లైవ్ డెమో ఇద్దాం. ఇక్కడ వీ హ్యావ్ కమ్ టు అ నైస్ కాఫీ షాప్. వీ షల్ గెట్ రైట్ ఇన్. వెళ్తామని చెప్తా. కీప్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. సో మీకు అక్కడ బయట కనబడుతుంది కదా, దట్ ప్లేస్ రైట్ దేర్, బ్లోన్ అని చెప్పి. సో మనం జనరల్గా హెయిర్ కటింగ్ చేయించుకునేది, హెయిర్ స్టైలింగ్ చేయించుకునేది అన్నీ అక్కడే. దాని గురించి ఒక స్పెషల్ వ్లాగ్ చేస్తానులేండి. ఐ విల్ డూ అ స్పెషల్ వ్లాగ్, దానినే ఇంక్లూడ్ చేసి. బట్ ఫర్ నౌ దట్ ఈస్ అ ప్లేస్ దట్ ఐ గో టు. బెంగళూరులో ఉండే బ్యాచ్కి స్మాల్ ఇన్ సైట్, కొద్దిగా కాస్ట్లీ, బట్ మోర్ అబౌట్ కాస్ట్, నా ఫైనాన్స్ అంతా ఈ వ్లాగ్లో కొద్దిగా డిస్కస్ చేద్దాం. దట్స్ కమింగ్ అప్ కాఫీ షాప్ నెక్స్ట్. దట్ ఈస్ అ ప్లేస్. ఒక మంచి కాఫీ షాప్ సెలెక్ట్ చేసుకుని వచ్చినాం. ఇక్కడ బేసిక్ కాఫీ తాగి లెట్ us జస్ట్ ట్రై అండ్ ఇంటరాక్ట్ విత్ దెమ్. కొంచెం ఒక లైవ్ డెమోలో కూడా ఉంటుంది. నేను కూడా ఫన్, ఐఎమ్ హ్యావింగ్ ఫన్ అండ్ బ్లాగింగ్. ఇట్స్ అ ఫన్ థింగ్ టు డూ. లెట్స్ గో. బాగుంది కదా ప్లేస్. అవుట్ఫిట్ ఎట్లుంది కింద కామెంట్స్ చెప్పండి. ఇది క్యారీ చేయాలంటే యూ నీడ్ హ్యావ్ ప్రాపర్ ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, లేకపోతే పుల్ ఆఫ్ చేయడం చాలా చాలా కష్టం. హాయ్, సో కెన్ ఐ గెట్ ద మెనూ? సారీ, It's there, we'll have to go there. ఓకే I'll come. Thank you. Thank you so much. Yeah, thank you. ఫ్రేమింగ్ బాగుంది కదా, కెమెరా అదిరిపోయిందబ్బా లెన్స్కి. సో దీని గురించి నేను ఒక పెద్ద పర్చేస్ చేశాను, అండ్ ఆల్సో ఐ హ్యావ్ డన్ సమ్ రైట్ థింగ్స్ టు బీ ఏబుల్ టు మేక్ దిస్ పర్చేస్. దాని గురించి లెట్ మీ డిస్కస్. చాలా సింపుల్గా చెప్పాలంటే, నేను నా దగ్గర వచ్చే ఇన్కమ్ని నేను డైవర్సిఫై చేశాను. అంటే వచ్చిన ఇన్కమ్ని తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టడం ఈజ్ వన్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ వెరీ వెరీ సింపుల్. ఇట్ ఈస్ టు జస్ట్ హ్యావ్ ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. అంటే కొంత డబ్బుని సేవింగ్స్లో పెట్టి, కొంత డబ్బుని స్టాక్స్లో పెట్టి, కొంత డబ్బుని క్రిప్టోలో కూడా పెట్టాను. బికాస్ ఐ వాంట్ టు గ్రో నాట్ జస్ట్ యాజ్ ఎ పర్సన్, బట్ ఆల్సో నా ఫైనాన్సెస్ కూడా ఒక ఇంటెలిజెంట్గా పర్సనల్ ఫైనాన్సింగ్ చేసుకోవడం ఈజ్ మై దిస్ థింగ్. దాని గురించి నేను ఒక సెపరేట్ సిరీస్ ప్లాన్ చేశాను. బట్ ఫర్ నో క్రిప్టోని నేను చాలా తెలివిగా అండ్ చాలా స్మార్ట్గా ఐ హ్యావ్ స్టార్టెడ్ పర్చేసింగ్ ఫ్రమ్ కాయిన్స్విచ్ కుబేర్. ఎందుకంటే ఫ్యాషనబుల్గానే కాదు, ఫైనాన్షియల్గా కూడా మిమ్మల్ని గ్రో చేయడం నా రెస్పాన్సిబిలిటీ. అందుకే మీకు ఏదైనా ప్రోడక్ట్ కానీ ఏదైనా ఒక యాప్ కానీ ప్రమోట్ చేసేటప్పుడు దాని లెజిట్నెస్ నాకు చాలా ఇంపార్టెంట్, అట్మోస్ట్ ఇంపార్టెంట్. క్రిప్టో కరెన్సీలో దిస్ వన్ కాయిన్స్విచ్ కుబేర్ ఈజ్ నంబర్ 1 విత్ 10 million యూజర్స్ కన్నా ఎక్కువ ఉన్నారు దీంట్లో. మైండ్లో పెట్టేసుకోండి. సరే నంబర్ 1 కానీ ఎందుకు ఆ నంబర్ 1 ఎందుకు అయింది? 3 రీజన్స్. ఒకటి, 75+ క్రిప్టో కరెన్సీస్ ఇందులో ఆల్రెడీ ఉన్నాయి. అందులో బిట్ కాయిన్, ఇథీరియం, డోజ్ కాయిన్ అంటే రకరకాల క్రిప్టో కరెన్సీస్ ఉంటాయి. అండ్ ఆల్సో మీరు యాజ్ లిటిల్ యాజ్ 100 రూపీస్తో కూడా మీరు మీ పర్చేజెస్ని స్టార్ట్ చేయొచ్చు. అంటే నేను డబ్బులు సంపాదించిన తర్వాత నేను పెడతాను అనేది మీ మైండ్లో ఉండాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ద రైట్ వే ఒక 100 రూపీస్తో కూడా. అండ్ ఆల్సో మీరు సైన్ అప్ అవ్వగానే కింద ఉండే డిస్క్రిప్షన్లో ఉండే లింక్తో ఒక 50 రూపీస్ BTC బిట్ కాయిన్
బోనస్ ఆటోమేటిక్గా మీకు అలా క్రెడిట్ అయిపోతే దట్స్ అన్ యాడెడ్ బోనస్. సో ఒక కంపెనీ ఇన్ని చేస్తుందంటే ఇట్స్ ఆబ్వియస్లీ నంబర్ 1 క్రిప్టో కరెన్సీలో నేను చెప్తున్నాను. అండ్ అంత సింపుల్గా వదిలేయడం లేదు. కేవైసీ అనేది ఒక పెద్ద హెడేక్ ప్రాసెస్. ఈ హెడేక్ ప్రాసెస్లో కూడా వాట్ ఎల్స్ కెన్ యూ డూ? సింపుల్గా మీరు ఒక 2 minutesలో మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో 2 minutesలో యూ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్ అండ్ ఫినిష్ కేవైసీ ప్రాసెస్ అయిపోద్ది. అండ్ మీరు ఎవరైనా ఫ్రెండ్ రిఫర్ చేస్తే ఒక 50 రూపీస్, ప్రతి రిఫరల్కి ఒక 50 రూపీస్ యూ విల్ గెట్ ఇట్. సో అది కూడా ఒక యాడెడ్ బోనసే. ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది, అది ఒక స్టాప్ లిమిట్ ఫీచర్ అంటారు దాన్ని. లిమిట్, స్టాప్ లిమిట్ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. మీరు సేవ్ చేసి ఇంకా మనీని ఎక్కువ మీరు ప్రాఫిట్స్ని డబుల్ చేసుకుందాం అనుకుంటే దిస్ ది బెస్ట్. అండ్ ఫైనలీ యాడ్ ఆన్ బోనస్, ఇన్స్టెంట్ డిపాజిట్, ఇన్స్టెంట్ టేక్ ఆఫ్. ఈ రెండు, మన ఇన్స్టెంట్ విత్డ్రాల్, ఈ రెండు ఉంటాయి. సో ఇంకా దేనికి వెయిట్ చేస్తున్నారు? కింద లింక్ ఉంది కదా, లింక్లోకి వెళ్ళి అలా కొట్టి యూ స్టార్ట్ యువర్ బిట్ కాయిన్ జర్నీ. నేను కూడా మిమ్మల్ని హెల్ప్ చేస్తాను. స్లోలీ ఐఎమ్ స్టార్టింగ్ మై మనీ సిరీస్ ఆల్సో. నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తున్నా. సో లెట్స్ గెట్ గోయింగ్. డౌన్ లింక్లో ఉంది, చెక్అవుట్ చేసేయండి చెప్తా. సో బేసిక్గా మన కాఫీ వచ్చేసింది. లెట్ us హ్యావ్ ద కాఫీ అండ్ జూట్ ఫ్రమ్ హియర్. సో ఇప్పుడే మనకి వి ఫినిష్డ్ అండ్ వీఆర్ జూటింగ్ టు ద నెక్స్ట్ ప్లేస్. ఇంకా ఏ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది అంటారు? లెట్ మీ థింక్. బేసిక్గా అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఫ్యాషనబుల్గా ఉండడం, ఫ్యాషనబుల్గా స్టైలిష్గా ఉండడం, బాగా మాట్లాడడం, కంఫర్టబుల్గా మాట్లాడడం అంటే ఇట్లాంటి హైఫై ప్లేసెస్లోనే కాదు. మనం ఏదైనా ఒక పక్కా లోకల్ ప్లేస్కి వెళ్ళినా కూడా మనల్ని మనం ప్రాపర్గా కండక్ట్ చేసుకోగలగాలి. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. ఏదైనా మంచి లోకల్ ప్లేస్కి వెళ్ళి అక్కడ లెటెస్ట్ ట్రై టు కండక్ట్ అవర్ సెల్స్ వెల్ అండ్ సీ, జనాలతో అక్కడ ఇంటరాక్ట్ అవుతాం. ఒక మంచి ఆంధ్ర మీల్స్ దొరికే ప్లేస్కి వెళ్దామా? వాట్ యూ సే? మనం ఆ ప్లేస్కి వెళ్ళే ముందు, ఆ ప్లేస్ ఏంటో మీకు చెప్పే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ మీరు చేయాలి. అదేంటంటే మనం ఒక 365 days పాటు డైలీ వీడియోస్ చేస్తున్నాం మీకోసం. అది ఇలాంటి ఫన్ వ్లాగ్స్ అయ్యి ఉండొచ్చు. దీంట్లో కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. మీ సైడ్ నుంచి నేను కోరుకునేవి రెండు కింద కనబడే లైక్ బటన్ అలా కొట్టండి. అండ్ ఆల్సో హ్యాష్ ట్యాగ్స్ 2 వాడండి. #HeyJude 1 year challenge అండ్ #road to 500K. మనం చాలా గట్టిగా వీడియోస్ చేసి గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. ఈ 2 హ్యాష్ ట్యాగ్స్ వాడి కామెంట్ సెక్షన్ నింపేయండి చెప్తా. నౌ లెట్ us go to నాగార్జున. Yeah, he will be able to do it. That's what he is doing. Actually, he's planning to, No, wait. So we'll have a small meal and then we will get back. నమాజ్ కూడా తెచ్చావా? చూపించా. Hello, hi. Hi bro, I'm one of your subscribers. Avuna? Bro. What's your name? Lalit bro. Lalit. Yes bro. Say hi to the vlog, Lalit. Hi. So, Nice to meet you bro. thank you. Vlogs అనేది చూస్తుండే bro. చాలా అవునా? బాగున్నాయి bro. నిజంగా. Thank you. Hi. Thank you. Bye video. See you. సో ఇక్కడ బేసిక్గా ఐమ్ ప్లానింగ్ టు ఆర్డర్ సంథింగ్ ఫన్. ఈ మధ్యనే ఫిష్ స్టార్ట్ చేశాను. సో ఏదైనా ఒక ఫిష్ ఫ్రై తీసుకొని ప్రాబబ్లీ కెన్ హ్యావ్ సమ్ ఫ్రైడ్ రైస్, కానీ రైస్లో కొంచెం తక్కువ తిని ఏదైనా అలా ఏదైనా ప్లాన్ చేస్తే బెటర్. వాట్ యూ వాంట్ హ్యావ్? మీరు తెలుగేనండి? తెలుగేనా? యూ హ్యావ్ ఎనీ తెలుగు? ఏం లేదు, జస్ట్ ఆర్డర్ చేయడానికి. మనకి తెలుగులో మాట్లాడితే బాగుంటుంది కదా. సో మనకి ఇప్పుడు ఫిష్ ఫ్రై ఒకటి, అండ్ ఆల్సో ఫిష్ ఫ్రై అంటే మీకు అది 101 ఉంది. మంచిగా సీ ఫిష్, అది ఆయిల్ ఫ్రై, డీప్ ఫ్రై. మిరపకాయలు చెప్పండి. అదే దానికి సాంబారు, రసము, స్వీట్, బటర్ మిల్క్, మళ్ళా పాపడ్, పెరుగు వస్తుంది. అది వెజ్ మీల్. ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై అంటే ఇది డీప్ ఫ్రై. మ్యారినేట్ అయ్యింది. ఇంకేమైనా కావాలి? కూల్ డ్రింక్స్, లైమ్ సోడా, సంథింగ్ టు డ్రింక్, లైమ్ సోడా, లైమ్, వాటర్ బాటిల్ కావాలా? వాటర్ బాటిల్.
కోల్డ్ కావాలో నా మతం. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు చెప్పినట్టే సేమ్ ఎంపతి ఈజ్ ద కీ. ఎవరితోనైనా మంచిగా మాట్లాడండి, హ్యావ్ ఫన్. ఒక మీల్ చేయండి మనకి పెద్దగా. థ్యాంక్ యూ. సో ఇందాక చెప్పినట్టు ఎంపతి ఈజ్ ద కీ. ప్రాపర్గా మనం జనాలతో ఎంత మంచిగా మాట్లాడితే మనకి దే గెట్ ద గుడ్ రెస్పాన్స్. వాళ్ళ పేరు కనుక్కోండి, దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ యా, ఫుడ్లోకి డైవ్ ఇన్ అయిపోదాం. లుక్స్ యమీ. Actually, he ఇట్ ఈస్ యమీ. సో ఫైనల్గా వెళ్ళిపోయే ముందు ఒక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, మీరు ఇలా కాన్ఫిడెంట్గా బయట రోడ్డు మీద రిలాక్స్డ్గా తిరగాలన్నప్పుడు యూ నీడ్ టు నో స్టఫ్. మీకు కెమెరా ఎట్లా వాడాలి, అండ్ దెన్ గింబల్ ఎట్లా వాడాలి, డ్రోన్ ఎట్లా వాడాలి, ఎడిటింగ్ ఎట్లా చేయాలి, కలర్ గ్రేడింగ్ ఎట్లా చేయాలి, వీటిలన్నిటి మీద ఒక అవగాహన ఉంటే థింగ్స్ విల్ బికమ్ వెరీ వెరీ సింపుల్. అలా కాకుండా లస్క టప్పాలా తిరిగితే నో నో నో. సో లెర్న్ స్టఫ్. మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత బెటర్. చందు స్పెట్స్ తెచ్చారా, మర్చిపోయినా? సో అది మ్యాటర్. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఇప్పుడు వీడియో ఆల్మోస్ట్ ఎండ్ చేసేద్దాం ఈ బ్లాగ్ ఇవాటితో. వీ హ్యాడ్ ఫన్. ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలో అవన్నీ చూసుకున్నాం. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎలా అయినా ఎవరికైనా మాట్లాడాలనుకున్నప్పుడు. అండ్ వెళ్ళిపోయే ముందు ఒక చిన్న పని చేసి వెళ్ళిపోండి. జస్ట్ కింద కనబడే లైక్ బటన్ అండ్ ఆల్సో హ్యాష్ట్యాగ్స్ 2 వాడేయండి. నాకు చెప్పినట్టే ఏజ్డ్ 1 year ఛాలెంజ్ అండ్ ఆల్సో రోడ్ టు 500K. ఈ 2 హ్యాష్ట్యాగ్స్ వాడి కింద లైక్ బటన్ కొడితే మన ఛానల్ అలా స్ప్రెడ్ అయిపోద్ది అల్గోరిథం. I hope you're liking these vlogs and my new camera. Adios amigos.